ఎందరో మహానుభావులు, అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఎందరో మహానుభావులు, ఎవరిలో ఏ టాలెంట్ ఉందో మనం వారిని కలిసిదే తప్ప మనకు తెలియదు. మరి ఈరోజు శ్రీకాకుళం పరిసరాల్లో, శ్రీకాకుళం పట్టణం నందు కళాభిషేకం నిర్వహిస్తున్నాం. మరి మన కళాభిషేకానికి ఒక పెద్ద ఆయన హాజరయ్యారు. మరి వారిని కూడా సంతృప్తి పరచాలి కాబట్టి వారు కూడా మంచి నటులు అని చెప్పి మాకు తొలి పరిచయంలో తెలిసింది. కాబట్టి వారితో మీ ఈరోజు ఈ ద్విశతాది కళాభిషేకాన్ని ముందుకు తీసుకొస్తున్నాం. మీరందరూ కూడా మమ్మల్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. సార్, పెద్దయినా నమస్తే. నమస్తే. మరి మీ తొలి పరిచయాన్ని మా ప్రేక్షకులు తెలియజేయండి. నా పేరు శివాల మన్మథరావు. నా పేరు మన్మథరావు. మీ అమ్మ నాన్న పేరు? నాన్న పేరు లక్ష్మణనాయుడు, తల్లి పేరు సూరమ్మ. మీది ఏ ఊరు? మాది ఋషింగి వంగర మండలం. ఋషింగి వంగర మండలం. వంగర మండలం. ఓకే. మరి ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థనతో మొదలు పెడదాం. శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. చాలా సంతోషం సార్. మరి మన కార్యక్రమాన్ని ప్రార్థనతో మొదలుపెట్టారు. మీరు ఎటువంటి కళాకారులు? పౌరాణికమా, రంగస్థలమా? పౌరాణికం. పౌరాణికం. మా జానపదమా? పౌరాణికం. పౌరాణికం. ఏ పాత్రలు ఆడతారు? నేను హరిశ్చంద్ర పాత్ర. హరిశ్చంద్ర పాడతారా? మీ గురువులు ఎవరు? మా గురువు గారు మల్లాది రామారావు మాస్టర్ అని అనేసని, అతను ఇప్పుడు పార్వతీపురంలో ఉంటున్నారు. అతని ఋషింగని బ్రాహ్మణ్స్. ఓకే. ఎంతమంది గురువులతో మీరు నేర్చుకున్నారంటారు? మాకు ఎంతమంది, ఆ గురువు గారితో తరువాత ఇలాంటి గురువులు ఎంతమంది వస్తే వాళ్ళతోటి అలాగే టచ్ అవుతాను. హరిశ్చంద్ర ఏ ఘట్టం నుంచి? వారణాసి నుంచి కాట్సీన్. వారణాసి నుంచి కాట్సీన్. కాట్సీన్. మరి మా ప్రేక్షకుల కోసం ఒక పద్యాన్ని.
సరివారి ఇంకోటి ఈ రుణబాధ కడుంగుడు దుర్భరము కదా చూడు. సరివారి పిమ్మట మనశ్చాంచల్య రోగం అనంతరం ఆహారమునందనిష్టము అటు మీద దేశజాడ్యము మంచాన జీర్ణించి ఇంటిలో మీకు అలవాటు తప్పినా కూడా అద్భుతంగా పాడినారనిపిస్తుంది నాకు. పాట ఉంది బాగా. మరి భజన పాటలు కూడా పాడతారా? భజన పాటలు కూడా పాడతాం. ఏదైనా మంచి పాటను మా ప్రేక్షకుల కోసం. ఇప్పుడంతే ఒక చరణం తప్పి ఒక చరణం అయితే బుక్ ఉంటేనే మనం కరెక్ట్గా వెళ్ళగలం. లేని దాన్ని మరి ఎందుకు ఏదో రకంగా ఉన్నాయి పాటలు. ఈమె చూసినప్పటి నుండి నా హృదయం అకారణంపక దుఃఖ సంకులంపకట కాక విశేషించి నోట మచ్చిడు ఈ అలివేని నోట మచ్చిడు ఒక్కొక్క మాట ఒక్క వజ్రాయుధమై వెక్కల్చెడు శిరాకృతిగాంచిన నాడు మనసము ఈయమ మాట పొందికయో ఈయమ మాట పొందికయో ఎల్గు తెరంగును దంతమెల్ల సృహించును చం అని నేననరాదు కానీ చాలా సంతోషం సార్. మరి చక్కని పద్యాన్ని మా ప్రేక్షకులు వినిపించినందుకు మీకు ధన్యవాదాలు. మరి మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు చిన్న ప్రశంసా పత్రాన్ని ఇస్తాం, తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. సరే సార్. బాలు సార్ రండి సార్. బాలు సార్
తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లాలని, మీరు ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో తొలదూగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం. సరే.